హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనెటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లల గోర్ల పైన వైట్ ప్యాచెస్, మచ్చలు వస్తూ ఉంటాయన్నమాట. అవి ఎందుకు వస్తాయి, దానివల్ల మనం దానికి మటుకి చూసుకోవాలన్న విషయం గురించి మటుకి మాట్లాడదాం. పిల్లల గోర్ల మీద వైట్ ప్యాచెస్ అనేవి, మచ్చలు అనేవి మటుకి కామన్గా మటుకి చూస్తూ ఉంటాం. ఇది యూజువలీ ఒక చిన్న మైనర్ ఇంజురీ వల్ల వస్తుందన్నమాట. చిన్న మటుకి ఇంజురీస్ అవ్వడం వల్ల అది మటుకి మైనర్గా అలా వస్తుంటుంది. సో దానికి మనం ఏ రకంగా మటుకి భయపడవలసిన మటుకి అవసరం అయితే లేదు. హెల్దీగా ఉన్నాడు, ఎదుగుదల బాగుంది, యాక్టివ్గా ఉన్నాడు, అన్ని విధాలుగా బాగుంది అంటే ఇలాంటి చిన్న వైట్ ప్యాచెస్ నెయిల్స్ మీద ఉండడం వల్ల ఏ రకమైన మటుకి ప్రమాదం అయితే మటుకి లేదు. కానీ ఎస్పెషలీ నెయిల్ షేప్ కూడా మటుకి బాగుండాలి. నెయిల్ షేప్ బాగుండాలి, అది బ్రిటిల్గా ఉండకూడదు, విరిగిపోయినట్లు ఉండకూడదు. అంటే అంత హెల్దీగా ఉంది, ఓన్లీ జస్ట్ చిన్న మటుకి వైట్ ప్యాచెస్ ఉన్నాయంటే అది ఏమీ పెద్ద ఇష్యూ అయితే కాదు. అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో పిల్లల్లో మటుకి ఈ నెయిల్స్కి మటుకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అవి మటుకి హెల్దీగా ఉండవు. అప్పుడప్పుడు కొద్దిగా మటుకి న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ మటుకి ఐరన్ డెఫిషియన్సీ వల్ల నెయిల్స్ పేల్గా మటుకి అయిపోతాయి. షేప్ కూడా అది మటుకి మారిపోతుంది. అండ్ ఆ షైన్ కూడా మటుకి ఆ నెయిల్స్ నుంచి మటుకి పోతుంది అన్నమాట. సో ఎస్పెషలీ ఇలాగ వైట్ ప్యాచెస్ ఎలా ఉన్నాయంటే ఓన్లీ థింగ్ మనం మటుకి చూడవలసింది ఆ పిల్లాడికి మటుకి ఐరన్ డెఫిషియన్సీ ఉందా లేదా అనేసి మనం మటుకి చూసుకోవాలన్నమాట. అది మటుకి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కామన్ కూడా అన్నమాట. అదర్వైజ్ మనం ఏ రకంగా మనం మటుకి వరి అవ్వాల్సిన విషయం అయితే లేదు. సో అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు, పెద్దవాళ్ళు ఈ నెయిల్ పాలిష్ పెడుతూ ఉంటారు, నెయిల్ పాలిష్ రిమూవర్స్ లాంటివి పెడుతూ ఉంటారు. వాటి వల్ల కూడా నెయిల్స్ డ్యామేజ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది పిల్లలకి అంటే వాళ్ళు ఏమైనా టైప్ ఆఫ్ హెవీ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ మీద ఉంటే, చాలా పెద్ద మందులు, క్యాన్సర్ మందులు ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పాయిజనింగ్, ఎస్పెషలీ లెడ్ పాయిజనింగ్, ఇట్లాంటివి ఉంటే దాని గురించి అప్పుడప్పుడు మనం అదేంటంటే మటుకి నెయిల్స్ మీద మటుకి లైన్స్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అదర్వైజ్ నెయిల్ షేపు, షైను అంతా బాగుంది అంటే చిన్న మచ్చలు, స్టేబుల్గా ఉండే మచ్చలు, పిల్లాడు అన్ని విధాలుగా యాక్టివ్గా ఉన్నాడు అంటే మనం ఏ విధంగా వరి అవ్వాల్సిన విషయం అయితే లేదు. మనం దాన్ని అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకసారి ఏంటంటే తన మటుకి హెమోగ్లోబిన్ బాగుందా, మటుకి ఐరన్ అన్నది బాగుందా, అంత మటుకి యాడిక్వేట్గా ఉందా లేదా అని మనం మటుకి చూసుకోవాలన్నమాట. అదంతా ఓకే ఉంటే ఇలాంటి చిన్న మటుకి వైట్ ప్యాచెస్ గురించి మనం ఏ విధంగా వరి అవ్వాల్సిన విషయం అయితే లేదు. థ్యాంక్ యూ.